కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున లీడ్ రోల్స్ లో కుబేరా మూవీ రూపొందుతున్న విషయం అయితే తెలిసిందే. ఇక ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై సునీల్ నారంగ్ అయితే పుష్కూర్ రామ్ మోహన్ రావు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కుబేరా మూవీ ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుంది. ఇటీవల సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. యూఏ సర్టిఫికేట్ కూడా అందుకుంది. మరి ప్రస్తుతం మేకర్స్ సినిమాను ప్రమోట్ చేసే బిజీలో ఉన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూన్ 20వ తేదీన గ్రాండ్గా కుబేరా రిలీజ్ కానున్న విషయం అయితే తెలిసిందే. మరి అయితే ఇప్పటికే వచ్చిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12వ తేదీన హరిహర వీరమల్లు రిలీజ్ కావాల్సి ఉంది. జూన్ 27వ తేదీన కన్నప్ప విడుదల కానుంది. రెండు పెద్ద మూవీలు కనుక కుబేరా గట్టి పోటీ మధ్య రిలీజ్ అవుతుందని అంటున్నారు. అదే సమయంలో జూన్ నెల మొత్తం కూడా పాన్ ఇండియా చిత్రాలతో సందడి ఉండబోతుంది. రీసెంట్గా విడుదలైన కమల్ హాసన్ తగ్ లైఫ్ అయితే నిరాశపరిచింది. ఆ తర్వాత రిలీజ్ అవ్వాల్సిన వీరమల్లు వాయిదా పడింది. ఇక కుబేరా పైన భారం వేశారు తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్స్. సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ అంతా థియేటర్స్ కలకల్లాడతాయని భావించిన వారికి తగ్ లైఫ్తో అలా వీరమల్లుతో ఇలా షాక్ తగిలింది. అందుకే కుబేరాతో ఊపిరి పీల్చుకుందామని చూస్తున్నారు. అయితే ఇప్పటికే కుబేరాపై ఆడియన్స్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక సూపర్ బజ్ కూడా క్రియేట్ అయ్యి ఉంది. మరి మూవీ సూపర్ హిట్ పక్కా అని అంతా ఫిక్స్ అయ్యారు. రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. అందులో క్లియర్గా రివీల్ చేసిన సినిమా స్టోరీ లైన్ అయితే మెప్పిస్తుంది. లీడ్ రోల్స్కు ఉన్న క్రేజు, శేఖర్ కమ్ల టాలెంటు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, మూవీ నేపథ్యం అలా అన్ని అంశాలు కూడా ఆడియన్స్ను ఫిదా చేశాయి. దీంతో కంటెంట్ బాగుందని సినీ ప్రియులు అనుకుంటున్నారు. మరి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వసూళ్లు వర్షమే. మరేం జరుగుతుందో చూడాల్సిందే.